గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈ వీడియోలో భాగంగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. దాదాపు 6 న్యూస్ పేపర్లు చదివి మీకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాము. మొదటి కరెంట్ అఫైర్ వచ్చేసి సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వండి అని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే సుప్రీంకోర్టు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని తీర్పునైతే ఇచ్చింది. దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ తప్పనిసరితో తెలంగాణలో దాదాపు 30,000కు పైగా ఉపాధ్యాయులపై ప్రభావం పడుతుందని అందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విధంగా విద్యా హక్కు చట్టాన్ని సవరించి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సహకరిస్తామన్నారు. ఇంకా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న బీఈడీ అర్హత కలిగిన ఎస్జిటీలు ఎవరైతే ఉంటారో త్వరలో ఇన్ సర్వీస్ షార్ట్ టర్మ్ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టనున్నట్లు పంకజ్ అరోరా తెలియజేశారు. దీంతో ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు మార్గం అనేది సుగమం అవుతుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని డిజిటల్ విశ్వవిద్యాలయంగా మార్చబోతున్నారు. దీనికి గాను కెనడా కేంద్రంగా కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గంటా చక్రపాణి, అదేవిధంగా సిఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని డిజిటల్ విశ్వవిద్యాలయంగా మార్చబోతున్నారు. బదిర ఒలింపిక్స్ మనకు టోక్యోలో జరుగుతుంది. ఈ బదిర ఒలింపిక్స్ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్లో అనూయ ప్రసాద్ అదరగొట్టింది. పుట్టినరోజును మరపురానిగా చేసుకుంది. టోక్యోలో జరుగుతున్న బదిర ఒలింపిక్స్లో మహిళల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అనూయ ప్రసాద్ ప్రపంచ రికార్డు సాధించింది. అదేవిధంగా భారత్కు చెందిన మరో షూటర్ ప్రాంజలి ప్రశాంత్ ధూమల్ రజకం సాధించింది. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 మనకు గేమ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో మనకు పథకాలు పొందిన టాప్ 10 దేశాలు తీసుకున్నట్లయితే మనకు 10 వచ్చేసి పాయింట్ల పట్టికలో కింది స్థానంలో ఇండియా ఉందన్నమాట. 6 స్వర్ణాలు గెలుచుకుంది, 9 రజతాలు, 7 కాంస్యాలతో పథకాల పట్టికలో చివరి స్థానంలో మొత్తం 22 పథకాలు సాధించింది. ఈ పథకాల పట్టికలో మొదటి స్థానంలో తీసుకున్నట్లయితే బ్రెజిల్ మొత్తం 15 స్వర్ణాలు, 20 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 44 పథకాలు సాధించింది. ఈ విధంగా ఈనాటి 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ముగిశాయి. మొదటిసారిగా గత పారా అథ్లెటిక్స్ తీసుకున్నప్పుడు 1994లో జరిగినాయి. జర్మనీ దేశంగా బెర్లిన్ నగరంగా ఆతిథ్యం ఇచ్చిందనమాట. ఒకసారి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి టెట్పై టీచర్లకు సర్కారు దోకా ఇస్తుంది, హామీ ఇచ్చిందనమాట. ఏమైనా హామీ ఇచ్చిందంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు చెప్పింది. అదేవిధంగా మరోవైపు ఏం చేసిందంటే టీచర్లు టెట్ రాయాలంటూ ఒక జీవో కూడా సవరణ చేసింది. అంటే ప్రభుత్వం అనేది ఇక్కడ ద్వంద్వ వైఖరిని పాటిస్తుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టెట్ పరీక్ష విషయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు కాంగ్రెస్ సర్కారు ఏం చెప్తుందంటే ద్వంద్వ వైఖరిని పాటిస్తుందని చెప్పేసి ఉపాధ్యాయులు దోకా ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నమ్మించి వంచినట్టు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పాస్ కావడం తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఆగస్టులో తీర్పునిచ్చింది. ఇప్పుడు ఉద్యోగంలో కొనసాగాలన్నా పదోన్నతి పొందాలన్నా టెట్ ఉండాల్సిందే. అంటే టెట్ లేని వారంతా 2 నెలల్లో పాస్ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టీచర్లను టెట్ అనేది టెన్షన్ పెట్టిస్తుంది. ఈ విషయంపై సర్కారు స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తామన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పింది. అదేవిధంగా మళ్ళీ అదే సమయంలో టీచర్లు కంపల్సరీగా టెట్ రాయాలంటే ఒక జీవో కూడా సవరణ చేసింది. ఈ విధంగా ప్రభుత్వం అనేది ఈ విధంగా ద్వంద్వ వైఖరిని పాటించడం అనేది కరెక్ట్ లేదని ప్రభుత్వ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. విద్యలోను హక్కులను హరిస్తున్నటువంటి కేంద్రం అని చెప్పేసి మనకు హెడ్డింగ్ అయితే వచ్చింది. ఏంటంటే ఇప్పుడు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. అంటే రాష్ట్ర జాబితా ఉంటుంది, కేంద్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితాలు ఉంటుంది. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు కేంద్రమే చూసుకుంటుంది, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను రాష్ట్రమే చూసుకుంటుంది. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను ఇటు కేంద్రం అటు రాష్ట్రం రెండు కూడా చూసుకుంటాయి. అయితే విద్య అనేది మొదటగా రాష్ట్ర జాబితాలో ఉండే తర్వాత తీసుకొచ్చి ఉమ్మడి జాబితాలో అయితే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మరి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఉమ్మడి జాబితాలో విద్య ఉన్నప్పటికీ జాతీయ విద్యా విధానం తీసుకున్నప్పుడు 2020 మనకు జాతీయ విద్యా విధానం. సో ద్వారా విద్యపై రాష్ట్రాలకు హక్కులను కేంద్రం హరించి వేస్తుంది. ఏ విధంగా అంటే మనం రీసెంట్గా కేరళలో తీసుకున్నప్పుడు కేరళలో PM శ్రీ పథకంలో చేరని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ చేరని రాష్ట్రాలకు సర్వశిక్ష అభియాన్ కింద రావాల్సిన నిధులను ఏం చేసిందంటే నిలిపివేసిందన్నమాట.
తద్వారా రాష్ట్రాలను తన అదుపులోకి తెచ్చుకునే కుట్రలో భాగంగానే ఈ విధంగా నిధులు నిలిపివేస్తుందని చెప్పేసి మనకు ఒక కథనం అయితే రావడం జరిగింది. టెట్పై టీచర్లకు సర్కార్ దూకానిచ్చింది. ఏమని ఇచ్చిందంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని సర్కార్ చెప్పింది. మరోవైపు ఏం చేసిందంటే టీచర్లు టెట్ రాయాలంటూ జీవో కూడా సవరణ చేసింది. ఈ విధంగా ప్రభుత్వం అనే ద్వంద్వ విధానాన్ని పాటిస్తుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జన్యుశాస్త్ర ప్రయోగాల్లో మనం వీటిని ఉపయోగించి ఈ వ్యాక్సిన్స్ కావచ్చు, పెన్సిలిన్ అండ్ ఇంజెక్షన్స్ రెడీ చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ మనము మొక్కలు ఫస్ట్ వర్గీకరణ చేసుకోవాలి. వర్గీకరణ విస్తరణ చేసుకున్నప్పుడు మనకు ఏంటంటే వృక్షరాజ్యం తీసుకుంటాం. వృక్షరాజ్యం కానీ జంతురాజ్యం. వృక్షరాజ్యం నుంచి మనకు వ్యాక్సిన్స్ తయారు చేస్తారు, జంతురాజ్యం నుంచి వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. వృక్షరాజ్యంలో పుష్పించిన మొక్కలు ఉంటాయి, పుష్పించే మొక్కలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఇక్కడ జంతుశాస్త్రంలో వచ్చేసి కార్డేటా, నాన్ కార్డేటా ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ అన్నమాట. అంటే క్రీస్తుపూర్వం 2000లో మనకు 2000 సంవత్సరంలో భారతీయులు అథర్వణ వేదంలో ఔషధ మొక్కల గురించి వివరించారు. అంటే వాటి నుంచి మనం వ్యాక్సిన్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేస్తారనమాట. దీనికి సంబంధించి ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీకి సంబంధించిన అంశం వచ్చింది ఏంటంటే రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్రం అనేది చట్టం చేయవచ్చా అని చెప్పేసి మనకు ఒక హెడ్డింగ్. అంటే అది అన్ని వేళలో కుదరదన్నమాట. ఏ విధంగా అంటే పార్లమెంట్ ఒకవేళ చట్టం చేయొచ్చు, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశంపై చట్టం చేయొచ్చు, కానీ కొన్ని పరిమితులు ఉంటాయి అన్నమాట. కొంతవరకు మాత్రమే దాన్ని చేయొచ్చు, దానికి కూడా పరిమితులు, కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే పార్లమెంటు చేసిన చట్టాలు కొన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, దామన్ డయ్యూ ప్రాంతాలకు వర్తించదు. ఎందుకంటే వీటి పరిపాలనను రాష్ట్రపతి నేరుగా నియంత్రిస్తారు. పరిపాలన ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేస్తాడు కాబట్టి అవి పార్లమెంటు చట్టాలతో సమాన ప్రతిపత్తిని కూడా కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాష్ట్రాల్లోని కొన్ని షెడ్యూల్ ప్రాంతాలు ఉంటాయి అన్నమాట. ఈ షెడ్యూల్ ప్రాంతాలకు కూడా పార్లమెంటు చట్టాలు వర్తించవు. ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తారు. అస్సాం గవర్నర్కు ఆ రాష్ట్రంలోని స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లా మండలి ఉంటుందన్నమాట. సో సంబంధించి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఇంకా మేఘాలయ కావచ్చు, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లాలపై రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఈ విధంగా అంటే కేంద్రం అనేది రాష్ట్ర జాబితా అంశంపై కొంతవరకు పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు లోబడి చేయొచ్చు అని చెప్పేసి చెప్పచ్చు. ఇది మనకు ఏంటంటే సివిల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు మనకు కంప్లీట్గా పాలిటీ పర్పస్లో, గవర్నెన్స్ కానీ పాలిటీ పర్పస్లో యూజ్ అవుతుంది. నార్వే నిరీక్షణ ముగిసింది అని చెప్పేసి మనకు ఒక హెడ్డింగ్ వచ్చింది. ఏంటంటే దాదాపుగా 1998 తర్వాత మళ్ళీ ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీకి ఏదైతే ఉంటుందో అర్హత సాధించినటువంటి దేశం ఏంటంటే నార్వే అన్నమాట. ఇప్పుడు అర్హత సాధించింది. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే వరుసగా 7వ అంటే కంటిన్యూగా వరుసగా 7వ పోర్చుగల్ ఏదైతే ఉందో పోర్చుగల్ దేశము ప్రపంచ కప్కు మళ్ళీ బెర్తు సాధించిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం, ఈసారి రొనాల్డో లేకుండానే పోర్చుగల్ ప్రపంచ కప్కు బెర్తు సాధించింది. అంటే ఈ రెండు దేశాలు కూడా ప్రపంచ కప్కు బెర్తు సాధించాయి ఈసారి. వరుసగా 2వ ఏడాది ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ హస్తగతం చేసుకున్నటువంటి ప్లేయర్ ఎవరంటే మనకు ర్యాంకర్ సీనియర్ విజేతగా నిలిచాడనమాట. ఈయన ఎవరి మీద అంటే మనకు ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 కార్లోస్ అల్కరాజ్పై విజయం సాధించి దాదాపు రూపాయలు 44,92,00,000 ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నాడు. అంటే ఒక్కో సెట్ కోల్పోకుండానే వరుసగా 2 ఏళ్ళు విజేతగా నిలిచిన తొలి ప్లేయర్గా రికార్డు కూడా సాధించాడు సీనియర్. నెక్స్ట్ వచ్చేసి భవిత విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించి ఈ క్లిప్ అయితే మీకు ఇవ్వచ్చాను. ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్ కావచ్చు, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ 31 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్లో మేనేజర్ పోస్టులు, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్స్ పోస్టులు కావచ్చు. దీనికి సంబంధించి ఏ విధంగా స్ట్రాటజీ ఉండాలి, ఏ విధంగా ప్రణాళిక వేసుకొని ఆర్మీ జాబ్స్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని ఇవి ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి 3వ స్థానంతో ముగింపు మనకు కైరోలో జరుగుతుందని చెప్పినాయి కదా. పథకంతో ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ ఘనంగా ప్రారంభించిన భారత షూటర్లు అదే పథకంతో ఈ ఈవెంట్ కూడా కంప్లీట్ చేశారనమాట. 3వ స్థానంలో ముగింపు ఇచ్చారు. ఎవరు చివరి రోజు రజతం గెలిచినట్టు భారత షూటర్ అయిన గుర్ప్రీత్ సింగ్. మనకు కైరోలో జరుగుతున్నటువంటి ఈ మనకు బదిరా ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ను ఘనంగా ప్రారంభించి అదేవిధంగా అదే పథకంతో ఘనంగా ముగించారు ఈ ఈవెంట్స్. భారత ఉన్నత విద్యకు స్వర్ణయుగం అంటే పరిశోధన పిహెచ్డి లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఈ పరిశోధన విద్యలో అద్భుత పురోగతి సాధిస్తున్నారు. మన భారతదేశం తరపున పిహెచ్డి పరిశోధనలు పేటెంట్ల గణాంకాలు అప్ ట్రెండ్ అగ్రశ్రేణి విద్యా సంస్థలు 60% పిహెచ్డి అర్హత కలిగిన అధ్యాపకులు. ఈ విధంగా మనకు కేపీఎంజీ అధ్యయనంలో మనకి వెల్లడైందనమాట. ఈ విధంగా భారతదేశంలో ఉన్నత విద్య ఏదైతే ఉంటుందో పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
ఉన్నత విద్యకు స్వర్ణయుగంగా ఉందని, ప్రపంచ వాటా పెరుగుతుంది, అంటే ప్రపంచంలో మనకి ఉన్నత విద్య యొక్క వాటా పెరుగుతుంది, విద్యా నైపుణ్యం బోధన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి దేశంలో ఏటా ర్యాంకింగ్స్లో దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థల సంఖ్య పెరుగుతుందని, విశ్వవిద్యాలయ ఉన్నత విద్యాసంస్థల బోధన నాణ్యత వాటి సామర్థ్యానికి నిలువుట అద్దం ఉంటుందని చెప్పేసి మనకు ఈ ర్యాంకింగ్స్ మనకు చెప్తున్నాయి అన్నమాట. పులుల సంరక్షణ కేంద్రాల చుట్టూ రక్షిత పర్యావరణ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే ఈ ఒక ఏడాది లోపల ప్రకటించాలని రాష్ట్రంలో సుప్రీంకోర్టు అనేది ఆదేశం ఇచ్చింది. ఏమనంటే ఈ పెద్ద పులుల సంరక్షణ కేంద్రాలు ఉంటాయి కదా, ఆ కేంద్రాల చుట్టూ పర్యావరణ జోన్లు ESZలను ఒక ఏడాదిలోపే ప్రకటించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ జారీ చేసిందన్న. ఈ తరహా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల బఫర్ జోన్ల చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో గనుల తవ్వకం కార్యకలాపాలు కంప్లీట్గా ఏంటంటే నిషేధం అన్నట్టు. ఆ 1 కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదు. ఇంకా జిమ్ కార్పెట్ పులుల సంరక్షణ కేంద్రంలో పర్యావరణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయాలని, అక్రమంగా చెట్ల నరికివేత అక్రమ నిర్మాణాల కారణంగా ఇలాంటి జరిగిన విధ్వంసాన్ని పరిష్కరించాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే పులుల నివాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు అందరికీ తెలిసిన విషయం, మన జాతీయ జంతువు పులి అన్నమాట. అసలు స్టడీ జోన్ ఇక్కడ మన జాతీయ జంతువుగా పులిని ఎప్పుడు తీసుకున్నారు, ఈ ప్రాజెక్ట్ టైగర్ ఏంటి, పులుల సంరక్షణ ఏంటి, అసలు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తెలుసుకుందాం. 1972 వరకు భారతదేశ జాతీయ జంతువుగా సింహం ఉండేదంట. 1972 వరకు భారతదేశ జాతీయ జంతువుగా సింహం ఉండేది. అధికంగా వేడడం వల్ల ఆ సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా క్షీణించింది. ఎంతలా అంటే దేశంలో 1900 నాటికి 10,000 ఉన్న పులుల సంఖ్య 1972 నాటికి 1800 తగ్గింది. వీటిని సంరక్షించేందుకు నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1972 నవంబర్ 18న పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. అప్పటి నుంచి మన జాతీయ జంతువు సింహం నుంచి పులికి మారిందన్నమాట. ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దేశ భూభాగాన్ని 7 ప్రాంతాలకు విభజించి పులుల సంరక్షణ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ శివాలిక్ కావచ్చు, ఈశాన్య సంరక్షణ కేంద్రం, సుందర్బన్ సంరక్షణ కేంద్రం, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మనకు కరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ స్టడీ జోన్లో మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ఈ విభాగంలో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అవసరమైనప్పుడు తాత్కాలిక దేశాధిపతి ఎవరైతే ఉంటారో మనకు ఉపరాష్ట్రపతి అంటాం కదా, మనకు రాష్ట్రపతి ఎప్పుడైతే తాత్కాలికంగా ఉండడో అప్పుడు ఉపరాష్ట్రపతి ఆ అధికారాన్ని చేపడతాడు అన్నమాట. ఈయన మనకు రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటాడు. భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత 2 అత్యున్నత పదవి ఏంటంటే ఉపరాష్ట్రపతి అనమాట. మళ్ళీ ఇంకా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తూ పార్లమెంటు సాంప్రదాయాలు కావచ్చు, రాజ్యాంగ విలువలకు పరిరక్షించే విశిష్ట స్థానం రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఆ బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇది మనం కంప్లీట్గా వచ్చేసి ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించిన అంశం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకు తొలిసారిగా భారతదేశం అమెరికాకు విమాన ఇంధనంను ఎగుమతి చేసిందనమాట. ఇక్కడ చూద్దాం ఏం జరిగిందంటే అమెరికాకు మన దేశం తొలిసారిగా విమాన ఇంధనాన్ని ATF ఎగుమతి చేసింది. అమెరికా అంటే దక్షిణ కాలిఫోర్నియాలోని అగ్రగామి సంస్థ అయినటువంటి షెవ్రాన్ రిఫైనరీలో కార్యకలాపాలకు కొంచెం అంతరాయం ఏర్పడమే ఇందుకు కొంచెం కారణం అని చెప్పేసి అక్కడ మనకు సంస్థలు అనేది అక్కడ ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ అనేది తెలుపుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉందంటున్నారు. రష్యా ఉక్రెయిన్ ఇంతవరకు అది కంప్లీట్ కాలేదు, అది నడుస్తూనే ఉన్నది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ ఈ రష్యా యుద్ధంలో పైచేయి సాధించడానికి చాలా రకాలైన పాశ్చాత్య దేశాల నుంచి అత్యధికమైన ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ ఏం చేశారంటే ఫ్రాన్స్ నుంచి ఉక్రెయిన్కు 100 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యాడు. సో రష్యాతో యుద్ధంలో పైచేయి సాధించేందుకు పాశ్చాత్య దేశాల నుంచి అత్యధిక ఆయుధాలు కోరుకున్న ఉక్రెయిన్ తాజాగా ఫ్రాన్స్ నుంచి 100 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్లో ఇరు దేశాల అగ్రనేతలు సంతకాలు చేయడం జరిగింది. రాష్ట్రపతికి చేరినటువంటి 10వ ఆర్థిక సంఘం వచ్చేసి మనకు నివేదికను ఎవరు మనకు అందజేస్తున్నటువంటి అరవింద్ పనగడియా అన్నమాట. అరవింద్ పనగడియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం 2026 నుంచి దాదాపుగా 31 మధ్య కాలానికి సంబంధించి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులు ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాలకి ఈ సంవత్సరానికి గాను 2026 నుంచి 31 మధ్య ఈ సంవత్సరానికి గాను రాష్ట్రాలకు అందించే ఆర్థిక వనరులు ఏవైతే ఉంటాయో ఆ ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి ఒక నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇక్కడ అందజేసినటువంటి అరవింద్ పనగడియా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.